మన భారతదేశంలో వివాహ బంధానికి ప్రత్యేకమైన పెద్దపీట వేస్తారు అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ ఈ విషయంలో చాలా మంది విఫలమవుతున్నారు వాళ్ళ దాంపత్య జీవితంలో అని చెప్పొచ్చు. 29 ఏళ్లు కాపురం చేసిన తర్వాత ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడిపోతున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించాడు. అయితే అతడి కంటే ముందే సైరా ఆ ప్రకటన చేశారు. ఈ ప్రకటన బయటికి వచ్చిన తర్వాత రెహమాన్ పేరు ఇంటర్నెట్లో చాలా వరకు వినిపిస్తోంది విస్మృతంగా అని చెప్పొచ్చు. అతడిపై ఎన్నో కథనాలు వచ్చాయి. తప్పంతా రెహమాన్దే అన్నట్టుగా అందరూ విశ్లేషిస్తూ మాట్లాడుతున్నారు. వీటన్నింటినీ సైరా భాను వ్యతిరేకించారు. ఈ విషయంలో భర్తకు అండగా నిలబడ్డారు. తమిళ మీడియాకు, యూట్యూబ్కు విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి రెహమాన్ పై వ్యతిరేక కథనాలు ఆపండి. ఈ ప్రపంచంలోనే చాలా మంచి వ్యక్తి అతను. నేను ఆయన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. ఆయన కూడా అంతే. కొన్ని నెలలుగా తన ఆరోగ్యం బాగాలేదని, అందుకే రెహమాన్ నుంచి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు సైరా భాను. ప్రస్తుతం తను ముంబైలో చికిత్స తీసుకుంటున్నానని, రెహమాన్ కు పిల్లలకు భారం కాదల్చుకోలేదని అన్నారు. మేమింకా అధికారికంగా ఏమీ ప్రకటించలేదు. దేవుడి దయ్య వల్ల ట్రీట్మెంట్ పూర్తయి నేను చెన్నై తిరిగొచ్చి అన్ని విషయాలు చెబుతాను. ఈలోగా రెహమాన్ కు వ్యతిరేకంగా దయచేసి ఎలాంటి స్టోరీలు వద్దు. రెహమాన్ తన భార్య గురించి విడిపోతున్నట్టు ప్రకటించిన రోజునే అతని టీంలో పనిచేసే మెహినీ డే అనే మహిళ కూడా తన భర్తకు విడాకులిచ్చింది. దీంతో రెహమాన్ పై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. అలా తనపై అసత్య ప్రచారాలు చేస్తున్న కొన్ని మీడియా సంస్థలపై ఇప్పటికే లీగల్ గా చర్యలకు ఉపక్రమించాడు రెహమాన్. సో మొత్తానికి ఈ విషయంలో రెహమాన్ సీరియస్ గాని రియాక్ట్ అయినట్టు అర్థమవుతుంది. మరి దీనిపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.